హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చాం? స్కూల్కి వచ్చాం కదా. స్కూల్ అనా? ఐమ్ హ్యాపీ అనా? సో ఈ బ్లాగ్ ఏంటంటే లైక్ ఇండియా నుంచి వాట్సాప్ పోలాండ్కి ఎవరైతే వస్తారో పిల్లలతో వాళ్ళకి స్కూల్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం పాపకి తీసుకొని ఇక్కడ మనకి ఇంటి దగ్గరే ఆపోజిట్లో పబ్లిక్ స్కూల్ మాట. జనరల్గా ఎలా ఉంటుంది ఏంటి అని చూడడానికి అండ్ అలానే ప్రైస్ ఏంటి అని కనుక్కోవడానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి పబ్లిక్ స్కూల్. పిల్లలకి జస్ట్ 0 to 7 years వరకు ఏమీ నేర్పించారు. అంటే నేర్పించడం అంటే స్టడీస్లో లైక్ సబ్జెక్ట్స్ ఉండవన్నమాట. జస్ట్ ఫిజికల్గా ఎమోషనల్గా థింకింగ్ వైజ్ ఈ సోషల్ గ్యాదరింగ్ ఇవి నేర్పిస్తుంటారు పిల్లలకి. సో ఇది చూడండి వెనకాల కూడా గ్రౌండ్లో ఇలా అందరూ కలిసి ఆడుకోవడానికి గ్యాదరింగ్కి. పిల్లలు ఇంట్లోనే ఉంటే ఏం నేర్చుకోరు కదా. సోషల్గా మోటార్ స్కిల్స్ పెరగాలి, వాళ్ళకి థింకింగ్ పవర్ పెరగాలి, ఇవన్నీ అంటే లైక్ స్కూల్లో వేస్తారు అన్నమాట. ఇక్కడ 3 years నుంచి తీసుకుంటారు. 3 years నుంచి 7 years వరకు వాళ్ళకి జస్ట్ బేకింగ్, కుకింగ్, కలరింగ్, సోషల్ గ్యాదరింగ్స్ అండ్ ఇలాంటివే నేర్పిస్తారు. స్కూల్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా అండ్ సపరేట్ క్యాబినెట్స్ ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళ వస్తువులన్నీ స్టోర్ చేసుకోవడానికి అండ్ వాష్రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డైపర్ క్లీనింగ్ ఇవన్నీ కూడా వీళ్ళే చేస్తారు. పిల్లలకి ఇండివిజువల్గా ఎలా బయటకు వెళ్తే నేర్చుకోవాలనేది బాగా నేర్పిస్తుంటారు అన్నమాట. సో పబ్లిక్ స్కూల్స్కి ఫీజు వచ్చేసి గవర్నమెంట్ నుంచే వెళ్ళిపోతుంది. మనం ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఫుడ్కి మనం పే చేయాలి. ఎవ్రీడే ఫుడ్కి 25 PLN or 30 PLN ఉంటుంది. అండ్ బయటకి ఎప్పుడైనా మూవీకి అలా తీసుకెళ్తారో అప్పుడు మనం పే చేయాలి. కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి వాటికి మనం పే చేయాలి అంతే. సో ఇది కాకుండా మనము ఇంటర్నేషనల్ స్కూల్లో వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడ బ్రిటిష్ స్కూల్స్, అమెరికన్ స్కూల్, ఇంటర్నేషనల్ యూరప్ స్కూల్స్ ఉంటాయి. అవి పర్ మంత్ వచ్చేసి ఒక కిడ్కి 4,000 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. 4,000 PLN అంటే 80,000 పర్ మంత్ ఆర్ 90,000 పర్ మంత్ INRలో ఉంటుంది. సో 2 kids ఉన్నారనుకోండి మనకి 4,000 + 4,000 8,000 ఓన్లీ స్కూల్ ఫీ, ట్యూషన్ ఫీ, మళ్ళీ ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ సపరేట్ మాట. సో ఇది కూడా వచ్చేసి పబ్లిక్ స్కూలే. సో దీంట్లో కూడా మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ మనం ఎంత బడ్జెట్, మన శాలరీ ఎంత చదివించవచ్చు అనే దాని మీద బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో పబ్లిక్ స్కూల్లో 0 to 7 అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వదు. జస్ట్ వాళ్ళకి పాలిష్ లాంగ్వేజ్ ఉంటుంది. లేదంటే బయోలింగల్ స్కూల్స్ ఉంటాయి, పాలిష్ ప్లస్ ఇంగ్లీష్ మాట్లాడతారు. సో అందులో వేయొచ్చు మనము. 7 years తర్వాతనే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది 0 grade నుంచి. అప్పుడు బ్రిటిష్ స్కూల్ వేయాలంటే మన ఫైనాన్షియల్ కండిషనల్ బట్టి వేయాలి అన్నమాట. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా పాలిష్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇండియాకి నుంచి పోలాండ్కి వస్తున్నారు, వాళ్ళకి యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి.